మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కొత్తగూడెం మండలం కోనాపురం అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసింది అప్పటి నుంచి కూడా మా గూడూరు మహబూబాబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ బంగారం రేంజెస్లో మా సిబ్బందిని ఎలక్ట్ చేసి గత వారం 10 రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో టీంగా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో వారి రోజు తిరగడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణి కొరకు ఉచ్చులు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం 10 రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్ను కూడా అమర్చాము. ములుగు జిల్లా పరిధిలో తాడ్వాయి, పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసింది అప్పటి నుంచి కూడా మా గూడూరు మహబూబాబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ బంగారం రేంజెస్లో మా సిబ్బందిని ఎలక్ట్ చేసి గత వారం 10 రోజుల నుంచి కూడా మా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. సో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా సూచించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా నల్లగొండ మండలం రుద్రగూడెంలో పులి సంచారం కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనతో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు కూడా రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసే కోసం అటవీ శాఖ అధికారులు అయితే ముమ్మరంగా ఏర్పాటు సాగించినటువంటి పరిస్థితి. ఆ పులి పాదముద్రికల ఆధారంగా పెద్ద పులి అడుగులను గుర్తించినటువంటి కొత్తగూడ అటవీ శాఖ అధికారులు మండలంలోని కోనాపురం అటవీ ప్రాంతంలో మగపులి అడుగులు గుర్తించినట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో అటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో చాలా రోజులుగా పులి సంచరిస్తుంది అనేటువంటి సమాచారంతో రైతులు అటు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నటువంటి పరిస్థితులు. ఆ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయాలకు వెళ్ళేటువంటి రైతులు జాగ్రత్తలు లేకుండా వెళ్ళేటట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అటు వరంగల్ జిల్లాలో రుద్రగూడెంలో నిన్న భయాందోళనకు గురైనటువంటి రైతులు ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇప్పుడు రైతులు భయాందోళనకు గురవుతుందోటి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతాల లోపల పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.